నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అనగా జనవరి 19, 2026 సోమవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు, ముఖ్య సందేశాలు అవన్నీ చూద్దాము. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయంటే కనుక మకరంలో మంచి అద్భుతమైన గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అవి ఏమిటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అద్భుతమైన శుభగ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పని, వ్యాపారము, బాధ్యతలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, బంధువులు, టీం వర్క్, సాంకేతిక ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు వీటి మీద ఎక్కువగా ఇంపాక్ట్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారికి ఎలా ఉన్నాయంటే కనుక ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, కొత్త అవకాశాలు వస్తాయి, స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అవకాశాలను సక్రమంగా వినియోగించుకోండి, నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి. పరిహారంగా సోమవారము చంద్రుడి పూజ, తర్వాత గోసేవ ఈ రెండు చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 28. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబం సుఖంగా ఉండడంతో పాటు వ్యాపారంలో ప్రగతి, లాభాలు, విస్తరణకు చక్కని యోగం కలుగుతుంది. అయితే సూచనలు ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండడము, అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన. సోమవారం కావడం మూలంగా పసుపు, పాల ఉత్పత్తులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 20, 29. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, ప్రయాణాలు, కుటుంబము, ఆలోచన, వ్యాపారము ఈ రంగాలలో ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చక్కగా ఉండబోతున్నది. సూచన ఏంటంటే కనుక నిర్భయంగా, నిశ్చయంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధుడికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 21, 30. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలా సాఫీగా జరిగిపోతాయి. కుటుంబం సానుకూలంగా ఉండబోతోంది, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. అయితే మీకు చెప్పదగిన సూచన అనవసరమైన ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా నల్ల నువ్వులు దానంగా ఇవ్వడంతో పాటు శని భగవానుడికి ఆ నవగ్రహ ఆలయంలో ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక, అంటే పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 27. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, కుటుంబము, వ్యాపారము, ఉద్యోగము ఈ అంశాల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన సాధ్యమైనంత వరకు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా సూర్యుడికి పూజ చేసుకోవడంతో పాటు నల్ల నువ్వుల దీపాన్ని నవగ్రహ ఆలయంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే కలర్స్ గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 26. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరగవచ్చు. అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడంలో పోస్ట్పోన్ చేయడం కానీ, లేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏవైనా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం మీద జాగ్రత్తలు పెట్టుకోండి. అయితే విశ్రాంతి తీసుకోవాల్సింది, ధ్యానం చేయవలసిందిగా ఈ రోజు మీకు సూచన. అయితే పరిహారంగా గణేష్ ఆలయంలో దుర్వాయుగ్మము అనగా గరికమాలను కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 22, 31. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, సృజనాత్మకత, దీంతో పాటు వ్యాపారము, ధనము ఈ అంశాలలో మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కళా, సంగీతము, సామాజిక కార్యక్రమాలలో ఉన్నవారికి విశేషమైన అవకాశాలతో పాటు విజయాలు కూడా, సక్సెస్లు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మీరు మృదువైన మాటలు మాట్లాడాలి, ఓర్పుగా ఈ రోజు ఉండాలి. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు పింక్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 20, 29. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనము ఈ 3 అంశాలలోనూ జాగ్రత్తలు పెట్టుకోండి. నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ,
ప్రమాదాలు కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అది సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండడము, అనవసరమైన విషయాలలోకి తల దూర్చకుండా ఉండడమే ఈరోజు చెప్పదగినటువంటిది. అయితే పరిహారంగా నల్ల నువ్వులను దానంగా ఇస్తూ శని భగవానుడి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 27. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి గోచరిస్తున్నది. ధన సంపాదన, కొత్త కొత్త అవకాశాలు మీరున్న రంగంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపార లాభాలు, ఉద్యోగంలో విజయాలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు నిర్భయంగా, నిస్సంశయంగా, నిశ్చయంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ రకంగా ముందుకు సాగండి. అయితే పరిహారంగా సోమవారం రోజు చంద్రుడిని పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 23, 1. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పని, వ్యాపారము, కుటుంబము, ఉద్యోగము, తర్వాత ధనపరంగా కూడా చాలా చక్కని ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలకు మంచి అవకాశం ఉంది. విజయవంతం కూడా అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. మీరు సూచనలు మీకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మళ్ళా నిర్ణయం అంటేనే మార్చలేనిది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నువ్వుల నూనె దీపం పెట్టడంతో పాటు సూర్యారాధన కూడా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలరు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 28. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, టీం వర్క్, కొత్త ఆలోచనలు, వీటి మీద కొన్ని ఫలితాలు మిశ్రమంగా రావచ్చు. కొంతమందికి మంచి రావచ్చు, కొంతమందికి ఇబ్బందికరమైన ఫలితాలు రావచ్చు. సంయమనం పాటించుకుని జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. నిర్ణయాలు తీసుకుంటారు కానీ కాసేపు ఇలా కాసేపు అలా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజు తీసుకునే నిర్ణయాలలో స్థిరత్వాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. సూచనలు: ధైర్యంగా కొత్త ప్రయత్నాలు చేయండి. వాటిని అమలు పరిచేటట్టుగా చూసుకోండి. అయితే పరిహారంగా నల్లని వస్త్రం కానీ, నల్లని నువ్వులు కానీ శని భగవానుడికి దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 27. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి, అంతర్గత శాంతి, ఖర్చులు, ఈ అంశాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తున్నది. అయితే మానసికంగా మీరు అస్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకోవాలి. మీకు చెప్పదగిన సూచన: క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని, అంటే ఈరోజు క్రమశిక్షణగానే ఉండేటట్టుగా జీవనం సాగించండి. ధ్యానం కానీ, జపం కానీ మీకు ఏది మంచిదనిపిస్తే దాన్ని ఈరోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా ఈరోజు మీరు శివాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ శివుడికి పాలతో కానీ, లేదా అంటే నీటితో కానీ అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 24, 2. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే కనుక, సోమవారం కావడం మూలంగా కొత్త ప్రారంభాలు, ఆలోచనలో స్థిరత్వము, పని వ్యవహారాలలో ఫలితాలు, ఈ అంశాల మీద మీ యొక్క నిర్ణయము, మీ యొక్క ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు చేసినటువంటి దానం కానీ, పూజ కానీ, శ్రద్ధ కానీ భవిష్యత్తుకు పునాది. దేనికి? స్థిరత్వానికి, ఆర్థిక లాభాల కోసము, అంటే ధనం కోసము, కుటుంబము, సామాజికంగా మంచికి ఇవి ఈరోజు ఫలితాన్ని ఇస్తాయి. మరి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలే రేపటి మీ భవిష్యత్తుకు ప్రాకారాలు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. నమస్తే.